భూమిని తస్కరించిన హిరణ్యాక్షుడు. స్వర్గాన్ని గెలిచిన హిరణ్యాక్షుడు ఇప్పుడు భయంకరంగా గర్జిస్తూ సాగర గర్భాన్ని ప్రవేశించాడు. అది వరుణలోకం. వరుణుడి సైనికులు ఆ దానవుని చూసి ఏమీ తోచక కంగారు పడుతున్నారు. హృదయంలో భయం గుమిగూడింది. అతని తేజస్సుని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతున్నారు. అలా చాలా సంవత్సరాల వరకు హిరణ్యాక్షుడు సముద్రంలో సంచరిస్తున్నాడు. తన గదతో అలలను ఛేదించాడు. తరువాత వరుణుడి నగరాన్ని ప్రవేశించాడు. విభావరి అనే వరుణలోకానికి వెళ్ళి అహంకారముతో అందరినీ గేలి చేస్తూ, మీరు మహారాజులు, నాకు యుద్ధ భిక్ష ఇవ్వండి అని అపహాస్యం చేస్తున్నాడు. ఇలా మదాంధుడైన హిరణ్యాక్షుణ్ణి చూసి వరుణుడు, అసురరాజా, మేమిప్పుడు బలహీనులుగా ఉన్నాం. ఆ భగవంతుడు తప్ప వేరే ఎవ్వరికీ నిన్ను ఎదురించే శక్తి లేదు. నీకు యుద్ధ భిక్ష కావాలంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళు. బలహీనులైన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని హింసించడం తగదు. ధైర్యంతో నువ్వు విష్ణువుతో యుద్ధానికి వెళ్తే నీ బలహీనతలన్నీ తొలగిపోతాయి. నీ దేహాన్ని కుక్కలు నక్కలు భక్షిస్తాయి అని చెప్పాడు. హిరణ్యాక్షుడు వరుణలోకానికి వెళ్ళినప్పుడు భూమిని దొంగిలించి రసాతలంలో దాచిపెట్టాడు. ఈ పరిస్థితిని వీక్షించిన బ్రహ్మదేవుడు వరాహరూపుడైన భగవంతుని మొరపెట్టుకున్నాడు. పూర్వంలో ఆది హిరణ్యాక్షుడు భూమిని ఇలాగే అపహరించినప్పుడు నువ్వు వరాహరూపధారుడై భూమిని ఉద్ధరించి ఆది హిరణ్యాక్షుడిని సంహరించావు. ఇప్పుడు అదే హిరణ్యాక్షుడు దితి గర్భంలో జన్మించి మళ్ళీ అదే తప్పు చేశాడు. అందుకే రసాతలంలో ఉన్న భూమిని పైకి తెచ్చి అతన్ని సంహరించి వరుణుడి కష్టాన్ని పరిహరించు అని చతుర్ముఖ బ్రహ్మదేవుడు భగవంతుని ప్రార్థిస్తున్నారు.